మనం ఖమ్మం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రోటరీ నగర్ 2110 క్లబ్లో ఉన్నాము. వాళ్ళు వేసవి కాలం సందర్భంగా మజ్జిగ పోస్తూ ఉన్నారు. చలివేంద్రాలలాగానే మజ్జిగ కేంద్రాలు పెట్టారు ఖమ్మంలో. వాసవి క్లబ్ అనేక సేవలు చేస్తూ ఉంటుంది, మనకు ఎరిగిన వాళ్ళమే. ఎవరు మాట్లాడతారు సార్? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? దేని సందర్భంగా? అక్షయ తృతీయ సందర్భంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సుమారుగా 100 కోట్ల విలువైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, నేను ఎరిగినటువంటి వాసవి క్లబ్ వాళ్ళ పనులు వాళ్ళ చిన్న వ్యాపారాలు, మధ్య వ్యాపారాలు, కొంచెం పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ దాంతో పాటుగా సమాజంలో మా వంతు పాత్రని సేవా కార్యక్రమాలు చేసి నేను ఎరిగినటువంటి వాసవి క్లబ్. ఇందులో ప్రధానంగా మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్నటువంటి కల్చర్లో వాసవి క్లబ్ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. సో మరిన్ని సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ నుంచి సమాజం ఆశిస్తుందని కోరుకుంటున్నాం. జయ వాసవి. ఈరోజు రోటరీ నగర్ వాసవి క్లబ్ వారి అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరు వాస్తవ్యులు చెన్నూరు రాఘవేంద్రరావు, చల్లా నవీన్ కుమార్ వారి యొక్క ఆర్థిక సాయంతో ఈరోజు మా క్లబ్ వారు ఈ మధ్య కార్యక్రమాన్ని ఎండకి 600 మందికి సహాయం తీర్చడానికి వాళ్ళ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనికి వారు సహాయం చేసినందుకు మా యొక్క క్లబ్ తరఫున, రోటరీ నగర్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లందరికీ, ప్లస్ మా క్లబ్ సభ్యులకు అందరికీ కూడా, పిఎస్టీలకు కూడా మా యొక్క ధన్యవాదాలండి. ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందు ఇంకెన్నో చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే పిఎస్టీ మిత్రులారా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లారా, రేపు 27వ తారీఖు మన గవర్నర్ గారి యొక్క పెళ్లి రోజు ఉన్నది కాబట్టి ఆ రోజు మీకు తోచిన కార్యక్రమాలను చెప్పి చేయాలని చెప్పి, అలాగే ఆ రోజు ఏం చేస్తున్నారండి? ఆ రోజు ఏం కార్యక్రమం 27 ఏం చేస్తున్నారు? ఆ రోజు ఇక హాస్పిటల్లో బ్లడ్ కానీ మంచి కార్యక్రమం కానీ, పేదలకి బియ్యం కానీ అలాంటి నిత్యావసరాలు కానీ ఇచ్చే అవకాశం ఉందండి. రాబోయే క్యాలెండర్ ఈవెంట్స్ కూడా మీరందరూ కూడా ఎంతో చక్కగా నిర్వహించాల్సిందని చెప్పి కోరుతూ ధన్యవాదాలతో మీ ఆర్సి దాస శ్రీనివాస్, రీజన్ చైర్మన్. ఓకే అండి, థ్యాంక్ యూ.